హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే వెనకాల సామాన్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఐకియా నుంచి తీసుకొచ్చిందనమాట. సో కొన్ని అయితే థింగ్స్ తీసుకొచ్చాము. ఫస్ట్ రోజు వెళ్ళాము, ఇంట్లోకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ కొత్త ఇంటి కోసం. అది కూడా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మాకు, కొన్ని కావాల్సినవి లైక్ లైట్స్ అవన్నీ ఉండే, మన దొరికితే ఏమని చూద్దామని వెళ్ళాము. సో కావాల్సింది తప్ప మిగతా అన్ని కొనుక్కొచ్చాం. అవేంటో చూపిస్తాను. చాలా తీసుకొచ్చాము కొంచెం. ఫస్ట్ అయితే ఈ క్లాక్ అనమాట, టేబుల్ క్లాక్ ఉంటుంది కదా, లైక్ అలారం కూడా వస్తుంది బెడ్ సైడ్ పెట్టుకోవడానికి అనమాట. ఫస్ట్ ఇదొకటి తీసుకున్నాము. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అచ్చు. సో చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో ఏందో. ఐక్యా సామాన్లు అంటే కొంచెం బాగుంటాయి అని ఒక నమ్మకము. నేను రేట్లన్నీ స్క్రీన్ పైన రాస్తాను. సో తెలుసు కదా, ఐకియా అంటేనే 9 రూపీస్ నుంచి ఇంచుమించు నాకు తెలిసి ఒక 90,000 అట్ల వరకు ఉంటాయి. లైక్ బెడ్స్, టేబుల్స్ అవన్నీ చాలా ఉంటాయి కదా, కాస్ట్లీ కూడా ఉంటాయి. సో యావరేజ్ నుంచి ఇంకా హై వరకు అనమాట, లో టు హై. సో ఫస్ట్ అయితే ఇది క్లాక్. దా హలో, నా బెడ్రూమ్ ఇది. పైకి చూపి, ఓపెన్ ఇట్. Okay, we got to open the whole thing now. Cut it here also, no? Slow. Pull. Here we go. స్లోగా కింద పడితే గ్లాస్ పగులుతుంది దానిపైన. చూడు, సెల్ ఉందా అందులో? చూద్దాం. స్క్రూస్ ఉన్నాయి. అవునా? ఇట్లా అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం మేమంతా సర్దుతున్నాం అనమాట. సో కొంచెం అట్లా ఇట్లా ఉంది, మళ్ళీ ఏమనుకోవద్దు, ముందే చెప్తున్నాను ఒక డిస్క్లైమర్ లాగా అనమాట. ఇంకా అవన్నీ కొత్త మాప్స్ అవన్నీ ఆ ఇంటి కోసం తీసుకొచ్చాము. అక్కడ క్లీనింగ్ అదంతా అయినప్పుడు ఎక్స్ట్రా తీసుకొచ్చాము. ఈ స్టాండ్ అక్కడ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. కొన్ని సర్దాల్సినవి సర్దున్నాము. కొంచెం ఇల్లంతా ఆగమాగం ఉన్నది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రాడ్ అనమాట, లైక్ హుక్ లాగా మనకి రాడ్ ఏమైనా హ్యాంగ్ చేసుకునేది. సో ఇదొకటి తీసుకున్నాము. ఇది ఇట్లా ఏం తెలియదు, వేసి యూజ్ చేసిన తర్వాత బాగా అర్థమవుతుంది. తర్వాత నేను అన్నీ మీకు డీటెయిల్స్గా మళ్ళీ చూపిస్తానులేండి. సో ఇదొకటి తీసుకున్నాము. రేట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన రాస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ చాలా థింగ్స్ చిన్న చిన్నవే ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఇదొకటి సోప్ బాక్స్, జస్ట్ ఇది వాల్కి ఎట్లా పెట్టగానే స్టిక్ అయిపోద్ది. అండ్ తర్వాత ఇది సోప్ బాక్స్ అనమాట. ఇట్లా అసలు తెలియదు మనకి, అక్కడ ఒకటి పీస్ ఉంటుంది కదా ఎగ్జాంపుల్, అది చూస్తేనే తెలుస్తుంది, ఇట్లా తెలియదు. ఇది జస్ట్ మామూలుగా ఏదో బాక్స్ లాగా ఉంది కదా. ఇది ఒకటి సోప్ బాక్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐకేకి వెళ్ళిన మ్యాండేటరీగా తీసుకునేది ఏంటి, ఆ బౌల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బౌల్స్, అవి చిన్నవి ఉంటాయి కదా, సెట్ ఆఫ్ 6. అండ్ స్పూన్స్ అండ్ ప్లేట్స్. స్పూన్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని, అండ్ ప్లేట్స్ కొంచెం టిఫిన్కి యూస్ అవుతున్నాయి. ఇంతకుముందు తెచ్చినవి బాగా ఉన్నాయి, యూజ్ అవుతున్నాయి అనేసి ఇంకొక సెట్ తీసుకున్నాను. 99 ఎంత ఉంటుంది యాజ్ యూజువల్, ఇది 99, 100 లోపే ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హుక్స్ కూడా, హ్యాంగింగ్ చేసుకునే హుక్స్ ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి ఒకటి యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాము. ఇవి ఉంటాయి కదా అవి. అండ్ ఒకటి ఇది బ్రష్లు వేసుకునే హోల్డరు, జస్ట్ ఇది మనం మూలకు తగిలించుకుంటే క్వాలిటీ బాగుంటుంది. అందులో నాకు బాగా నచ్చేది ఏంటంటే మన రేట్ చూసుకొని మన బడ్జెట్లో క్వాలిటీలో తీసుకోవాలి. ఇది నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది ఫస్ట్ షాప్ చేసింది ఇదే అనమాట. ఐక్యకి వెళ్ళగానే నేను ఫస్ట్ కొన్నది ఇదే అనమాట. అది ఫ్లేవర్ది క్యాండిల్స్ ఉంటాయి కదా, అది. ఇది కూడా అంతే, 70 80 ఎంతో ఉంది. సో ఫస్ట్ షాప్ చేసింది ఇదే. నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. ఇది ఏమంటారు దీన్ని,
అంటే స్మెల్ చూసాను నేను, ఫ్లేవర్ ఏంటో తెలియదు కానీ స్మెల్ అయితే చూసాను అనమాట. బెటర్ లీవ్స్ అనుకుంటున్నాను నేను, నాట్ ష్యూర్. ఫ్రాగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు నేను వాయిలెట్ కలర్ది ఉంటుంది, లైక్ అదేదో స్మెల్ నాకు గుర్తులేదు, బట్ కలర్ మాత్రం అది ఉంటుంది అనమాట క్యాండిల్. అది చాలా బాగుండే, అది కనిపించలేదు నాకు, ఇది కనిపిస్తే ఇది తీసుకున్నాను. ఇంట్లో మనం జస్ట్ అట్లా వెలిగిస్తే చాలా బాగుంటుంది అనమాట, అరోమా అంతా రూమ్ అంతా ఫ్రెషనర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 తీసుకున్నాము. ఒక 2-3 వాష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిలో వేయడానికని ఇది ఒక 2 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, మనము ఫుడ్ ప్యాకెట్స్ అవి తింటాం కదా, లైక్ చిప్స్ అవన్నీ తెచ్చుకున్నాక క్లోజ్ చేసుకోవడానికి క్లిప్స్, అండ్ ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి అవి క్లోజ్ చేసుకోవడానికి సీలింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, అదొకటి ప్యాకెట్ తీసుకున్నాము. ఇట్లా సీల్ చేసుకునేవి, ఎయిర్ అంతా పోయి మెత్తగా అయిపోతున్నాయి కదా. అండ్ ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొకటి, స్పూన్స్ బాక్స్లో పెడుతుంటే వంగిపోతున్నాయి అనమాట. మావాడు ఇలా తిప్పి అలా తిప్పి స్పూన్స్ అవి ఎంత స్టాండర్డ్గా ఉన్నా నాకు అంత మంచి దొరకట్లేదు. సర్లే సెట్ ఆఫ్ 3 ఉన్నాయి కదా, ఈ నైఫ్ కూడా బాగా యూజ్ అవుతుంది, లైక్ చికెన్ అవన్నీ తినడానికి అనేసి ఇవి కూడా తీసుకున్నాను. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నాకు క్వాలిటీ బాగా నచ్చింది, ఇవైతే చూడగానే మంచిగా స్టాండర్డ్గా అనిపించాయి. సో ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, చేయాలి, తెచ్చి 2 days అవుతుంది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇవి ప్లేట్స్. నేను ఇంకా కొంచెం లోతుగా ఉన్నాయి, కొంచెం ఇది లోతుగా ఉండి చిన్నగా ఉంటాయి కదా, అవి తీసుకుందాం అనుకున్నాను, బట్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అనేసి ఇంకా దీంట్లో తీసుకున్నాను. ఒక 3, ఏవి తీసుకున్నా 3 మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి 3 తీసుకుంటాను. ఇవి ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ 70 రూపీస్ ఏదో పడింది, అందుకే 3 తీసుకున్నాను. ఏమైనా సెట్ అయిందా? బ్యాటరీ వేసిన కానీ ఇదే పోతలేదా? చూడాలి ఇది ఎలా చేయాలో. ఆన్ ఆఫ్ బటన్ చేసావా, ఆన్ చేసావా? ఏ బ్యాటరీ వేసావు అమ్మా? ట్రిపుల్ ఏ, డబల్ ఏ. ఈ స్క్రూలు తీసేసావా? వేసా. డాడీ వచ్చాక చూస్తాలే. అల్లారం పెట్టినా అనుకో ఇట్లా వస్తుంది, అయిపోవాలంటే నొక్కాలి అంతే, కరెక్ట్. సరే డాడీ వచ్చాక చూస్తాడులే, వెళ్ళి. నెక్స్ట్ ఈ మ్యాట్స్, ఇది అంటే స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట వెనకాల. సో ఇలాంటిది ఒకటి ఉంది మాది మెయిన్ డోర్ దగ్గర, నేను డీమార్ట్లో తీసుకొచ్చాను. సో అలాంటివి నాకు 110 120 ఉన్నాయి, కనిపించాయి అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. స్లిప్పరీ అనమాట, వెనకాల ఇది ఏమంటారు, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మంచిగా మనం వేయగానే ఇది ఫ్లోర్కి స్టిక్ అయిపోద్ది, మనం జారకుండా ఉంటుంది వాష్రూమ్స్లలో అట్లా కూడా. సో ఇవి ఒక 4 తీసుకున్నాను, అన్నీ ఒకటే కలర్ తీసుకున్నాను, వేరే తీసుకోలేదు. లైక్ అవి కొంచెం మట్టి అంటుకున్నా కూడా కనిపించే కలర్స్ లాగా ఉన్నాయి. సో ఈ కలర్స్ తీసుకున్నాను నేను, ఒక 4 తీసుకున్నాను. ఇవి మొత్తం ఒక 4 అయితే తీసుకున్నాము. ఎన్ని ఉన్నా సరిపోవు వాష్రూమ్ల దగ్గర అండ్ మెయిన్ డోర్ల దగ్గర, ఎంట్రన్స్ దగ్గర వేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి తీసుకున్నాను. దీనికి సంబంధించిన నేను వీడియో ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఐక్యాలో మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు, లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒక వాచ్, ఇది ఒక కలర్ తీసుకున్నాం ఇందులో. అండ్ నెక్స్ట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వాచెస్ యాక్చువల్లీ. ఇది ఒక కలర్, ఇది రెడ్, ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక 2 తీసుకున్నాం వాచెస్. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, సో అవి కలిపి సరిపోతాయి అన్నట్టు ఒక 2 తీసుకున్నాం వాచెస్. చాలా పెద్దవి ఉన్నాయి, మా రేంజ్లో ఇవి సరిపోతాయి అని ఒక 2 వాచెస్ తీసుకున్నాము. కలర్స్ బాగున్నాయి, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ బుడ్డి జార్లు ఉంటాయి కదా, ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఒక దాంట్లో 4 వస్తాయి స్పైసెస్ వేసుకోవడానికి. షేప్ బాగుంటుంది, ఇవి డీమార్ట్లో కూడా ఉంటాయి మీరు చూసినట్టయితే. అంతే, ఇది 120 130 ఉంటుంది 4కి. సో ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాను, ఇవి ఒక 2 సెట్స్. అండ్ నెక్స్ట్ ఈ కిచెన్ రోల్స్ కబోర్డ్స్లో వేసుకుంటాం కదా, ఇవి ఒక 2 రోల్స్ తీసుకున్నాను. ఇవి మనం వాష్ చేసుకోవచ్చు, తడైనా వెంటనే తుడుచుకుంటే పోతుంది. కొంచెం లైక్ మనకు స్పాంజ్ లాగా ఉన్నాయన్నమాట, వాష్ చేసుకుంటే కూడా మంచిగా అయిపోతుంది. ఏమైనా పడ్డా కూడా మనం కడుక్కోవచ్చు అనమాట, అంత వాటికేం అతుక్కోదు. క్వాలిటీ బాగుంది. 2 తీసుకున్నాను, వైట్యే ఉన్నాయి అక్కడ, సో వైట్యే తీసుకున్నాను. కబోర్డ్స్లలో వేసుకోవచ్చు,
వార్డ్రోబ్స్లలో దేంట్లో అంటే దాంట్లో యూస్ చేసుకోవచ్చు. ఈ 2 తీసుకున్నాను. ఇది ఎంత ఉంటుందో సైజు మరి ఎన్ని మీటర్స్ వస్తాయో తెలియదు అనేసి ఒక 2 అయితే తీసుకున్నాను. లెంత్ విడితే ఇచ్చారు, బట్ మొత్తం ఎన్ని మీటర్స్ ఉన్నాయో ఇక్కడ లేదు. మళ్ళీ సరిపోతే బాగుండదు, కిచెన్లోకి అయితే బాగా యూజ్ అవుతుంది అనేసి 2 అయితే తీసుకున్నాను. అవి ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి లేవు నా దగ్గర, ఆల్రెడీ ఉంటాయని తీసుకోపోయేదాన్ని. అండ్ మెజర్మెంట్స్ వేరే అయిపోతాయి కదా, ఒకసారి కట్ చేసి పెట్టినామంటే ఎక్కువగా మనము బాస్కెట్లలో వేసుకోవడానికి, కిచెన్ షెల్ఫ్లలో వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ సోప్ బాక్స్ 1 మోర్ ఇంకోటి తీసుకున్నట్టున్నాను, 2 నాకు గుర్తులేదు, ఒకటే తీసుకున్నట్టు అనుకున్నాను. 2 ఇవి తీసుకున్నాను, 2 ఇవి. వీటికి సంబంధించినవి అంటే మనం ఫిక్స్ చేసుకోవడానికి లోపల ఉన్నాయి నట్స్ లాగా, అవి వస్తాయి కదా స్క్రూ లాగా, అవి ఉన్నాయి ఇందులో. ఇంకో దాంట్లో కూడా. సో ఈ సౌండ్ చూసి తీసుకోవాలి, ఓపెన్ చేసి ఉంటే తీసుకోవద్దు లోపల, లేకపోతే మళ్ళీ మనకు ఆ నట్లు అదంతా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అండ్ ఇది బయటకు వచ్చాక నాకు బిల్లింగ్ దగ్గర ఇది 150 రూపీస్లో యాక్చువల్గా, ఇలా చూపిస్తాను చూడండి, 150 రూపీస్, జస్ట్ 9 రూపీసే ఉంది బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి. ఇది హుక్ మాదిరిగా అనమాట, ఏదన్నా వేసుకునేది. సో దీనికి హుక్స్ తగిలిచ్చి మనం వేసుకోవచ్చు, ఒక కైండ్ ఆఫ్ రాడ్ లాగా. ఇది 9 రూపీస్ అనగానే దేనికన్నా అవసరం వస్తుంది, వచ్చినా రాకపోయినా బాగుంది, కంపల్సరీ యూజ్ అవుద్ది అనేసి ఇంకా ఇదొకటి తీసుకున్నాను. ప్రతి దానికి అన్నిటికీ స్క్రూలు చిన్నదైనా పెద్దదైనా వాళ్ళే ఇచ్చారు, మాన్యువల్ కూడా ఇచ్చారు ప్రతి దానికి ఎట్లా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ఉంది పేపరు. ఒక హ్యాంగరు సెట్, ఇదొకటి. ఎన్ని వచ్చినాయి, 2 3 4 5 వచ్చాయి, 6 వచ్చాయి అనుకున్నాను. ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు, డ్రెస్లకి శారీస్కి బాగా యూజ్ అవుతుంది హ్యాంగర్స్ అయితే. అండ్ ఇదొకటి కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ట్రే, నాకు ఈ కలర్ బాగా నచ్చింది, పేస్టల్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా, ఈ కలర్ బాగా నచ్చింది. కప్స్ అవన్నీ అంటే ఉన్నాయి కానీ ఒక ట్రే దేనికన్నా యూజ్ అవుతుంది, బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఆల్రెడీ ఒక 2 ట్రేలు ఉన్నాయి నా దగ్గర ఫ్లవర్ మాదిరిగా. సో ప్లెయిన్లో నాకు బాగా నచ్చింది, ప్లెయిన్ కప్స్ అవి పెట్టుకోవడం, అదే సర్వ్ చేయడానికి బాగుంటుంది కానీ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్స్ అ బిగ్ వన్ అనమాట. మెయిన్ యాక్చువల్గా చూసింది ఇది ఒకటే నేను, అమ్మ ఇది నాన్న, ఇది వెనకాల ఎక్కడొచ్చింది దీని ఫోటో ఉంది అది. సో ఇట్స్ ఏ చైర్ కైండ్ ఆఫ్, ఇట్లా నిల్చోబెట్టు. ఈ చైర్ క్యాప్చర్ అవుతుందరా. సో డైనింగ్ టేబుల్ కాదు, కౌంటర్ టాప్ దగ్గర వేసుకోవడానికి 2 చైర్స్ పెద్ద చూసాము. సో ఫైనల్గా ఇది ఒకటి, 2 తీసుకుందాం అనుకున్నాము, ఫైనల్గా ఒకటైతే తీసుకున్నాము. ఇంకోటి తీసుకోవాల్సింది బట్ మేము ఒకటే తీసుకున్నాము. 2 పెట్టేంత స్పేస్ ఉంటుందో లేదో, ఇవి వేసిన తర్వాత ఎంత కంజెస్ట్ అవుతుందో అని ఇది ఒకటైతే తీసుకున్నాము. ఇదంతా ఫిక్స్ చేయాలి, నట్స్ ఇవన్నీ ఇచ్చాడు బాగా. ఇప్పుడప్పుడే ఫిక్స్ చేయము, అక్కడికి వెళ్ళా ఫిక్స్ చేసుకుంటామనేసి వదిలేసాము. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. అక్కడున్న అచ్చు చైర్ కూడా కనిపిస్తుందా, అక్కడున్న అచ్చు చైర్ కూడా అప్పుడు ఐకియాలోనే తెచ్చినాము. అది ఫిక్స్ చేయడానికి కూడా మాకు మస్తు రోజులు పట్టింది, మస్తు టైం పట్టింది. ఇది కూడా అంతే, ఫుల్ టైం పడుతుంది. దేంట్లో ఎక్స్పీరియన్స్ పని చేసినావా ఇంతకుముందు ఏమన్నా ఐకియాలా? సో ఇది ఒకటి తీసుకున్నాము మంచిగా. అది కూడా లాస్ట్కి అంతా అయిపోయి బయటకు వస్తుంటే మన కింద అదే ఉంటుంది కదా అన్నీ తీసుకునేది, దాన్ని ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు సడన్గా. సో అప్పుడు కనిపించాయి అనమాట, అక్కడ ఉంటే తీసుకున్నాము. సో మామూలుగా షోకేస్ దాంట్లో ఉంటాయి కదా మనకు, మామూలుగా అన్నీ చూపిస్తారు కదా ఎలా ఉన్నాయి దాంట్లో, అట్లా చూసాం కానీ బాగా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 10,000 అలాగున్నాయి. మేము చూసిన వాటిలో అంత ఉన్నాయి అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. సో రేట్లన్నీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను దాంట్లో వెతికి. ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ అంటే ఏం లేవు, నార్మల్గా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. అయినా కూడా ఫుల్ రష్ ఉన్నారు ఐకియాలో, పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము 11కి వెళ్ళేటప్పటికే మస్తు కార్లు ఫుల్ జనాలు ఉన్నారు. సో ఐకియా ఎప్పుడు వెళ్ళినా ఫుల్ బిజీగా ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇది ఈరోజు వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.